హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విందు విందు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను బనానా జ్యూస్ని చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే చాలా క్రీమీగా అచ్చం జ్యూస్ షాప్లో దొరికే ఆ బనానా జ్యూస్ లాగే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 3 అరటిపండ్లని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది మీడియంగా స్వీట్ తినేవారికి సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే కనుక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఫ్రీజర్లో గడ్డకట్టించినటువంటి 1/2 లీటర్ పాలగడ్డల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి పాలని ఫ్రీజర్లో పెట్టి గడ్డకట్టించి వీటిని వాడటం వల్ల మన బనానా జ్యూస్కి చాలా క్రీమీ టెక్స్చర్ అలాగే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇలా వేయటం వల్ల అచ్చం షాపుల్లో లాంటి టేస్ట్ మనకు కూడా వస్తుంది. ఇలా కాకుండా కాచి చల్లార్చిన పాలు వాడితే కనుక ఈ క్రీమీ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ మిస్ అవుతుందని మర్చిపోకండి. ఇలా అన్ని మిక్సీ జార్లో యాడ్ చేశాక హై స్పీడ్లో 3 నుండి 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే మన టేస్టీ బనానా జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రీమీగా ఉండే బయట షాపుల్లో దొరికే ఆ బనానా జ్యూస్ని మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు. బయట షాపుల్లో వాళ్ళలాగా బనానా జ్యూస్ పైన హార్లిక్స్ వేసుకొని కొంచెం జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని తాగండి. ఈ బనానా జ్యూస్లోకి హార్లిక్స్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంతేనండి, మన టేస్టీ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ విందు విందు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.